సో ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో మనకు అప్కమింగ్ మొబైల్ మోటో ఈ యొక్క కంపెనీ నుంచి కొన్ని రెండు మొబైల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఒకటి చూసినట్టయితే 5G మొబైల్, ఇంకోటి చూసినట్టయితే మనకు మోటో G9 పవర్ అనమాట. సో జనరల్గా మనకు మోటో ఈ యొక్క G సిరీస్లో మనకు పవర్ మొబైల్ అనేది ఒక చిన్న ఎడిషన్తో అయితే తీసుకొస్తారు. సో డెఫినెట్గా ఈ యొక్క మోటో G9లో మనకు ఇప్పటిదాకా చూసినట్టయితే మన యొక్క ఇండియాలో మోటో G9 వచ్చింది, అలాగే మోటో G9 ప్లస్ కూడా వచ్చింది. ఇప్పుడు చూసినట్టయితే మనకు మోటో G9 పవర్ అయితే రాబోతుంది అనమాట. అండ్ 5G సెగ్మెంట్లో చూసినట్టయితే మనకు మోటో G 5G మొబైల్ అయితే రాబోతుంది. ఈ యొక్క 5G మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు ఆల్రెడీ యూరోప్లో అయితే లాంచ్ చేస్తారు అనమాట. అరౌండ్ మనకు 26,000 ప్రైస్ రేంజ్కి. తర్వాత మోటో ఈ యొక్క G9 పవర్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు అవుట్ ఆఫ్ ఇండియా అయితే లాంచ్ చేశారు. అక్కడ చూసినట్టయితే మనకు 17,000 రూపీస్ అయితే ఉండబోతుంది. మరి ఇప్పుడు మన యొక్క ఇండియాలో ఈ యొక్క మొబైల్స్ ఎప్పుడు తీసుకొస్తారు, దీని యొక్క లాంచ్ డేట్ ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఉంటుంది, తర్వాత దీని యొక్క ప్రైసెస్ ఏముంటాయి ఏం లేదు అనేది ఈ వీడియోలో అయితే మనం కన్ఫామ్గా అండ్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. నేను ఇంతకుముందే ఒక వీడియో అయితే చేశాను అనమాట. మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క స్పెసిఫికేషన్స్ అనేవి మనకు తెలిసిపోయినాయి కాబట్టి మళ్ళీ చక్కగా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే అసలు ఈ యొక్క మోటో G9 పవర్ అలాగే మోటో G 5G మొబైల్ మన యొక్క ఇండియాలో లాంచ్ చేస్తారని ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే ఈ యొక్క రెండు మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకు BIS సర్టిఫికేషన్ అయితే పొందినాయనే చెప్పుకోవచ్చు. సో BIS సర్టిఫికేషన్ అంటే మన యొక్క ఇండియాలో ఏవైతే లాంచ్ చేస్తారో అవి మాత్రమే మనకు అక్కడ BIS సర్టిఫికేషన్లో అయితే వెళ్తాయనే చెప్పుకోవచ్చు అనమాట. సో దాని ద్వారా చూసినట్టయితే మనకు అతి తొందరలో ఈ యొక్క మోటో G 5G మొబైల్ అలాగే మోటో G9 పవర్ అయితే లాంచ్ కాబోతున్నాయని తెలుసుకోవచ్చు. సో ఒకవేళ ఈ యొక్క మొబైల్స్ వస్తే మనకు ఏ మొబైల్కి పోటీ ఇస్తుందో అది కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే మనం మోటో G 5G మొబైల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని యొక్క డిస్ప్లే వచ్చేసి మనకు 6.67 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ HD ప్లస్ LTPS డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకు IPS డిస్ప్లే ఉండదు, అట్ ది సేమ్ టైం అమోల్డ్ డిస్ప్లే కూడా ఉండదు అనమాట. ఇందులో చూసినట్టయితే మనకు LTPS డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇక్కడ IPS డిస్ప్లేకి LTPS డిస్ప్లేకి కొంచెం తేడా అయితే ఉంటుంది, మళ్ళీ మ్యాక్సిమం అయితే ఏమీ ఉండదు అనమాట. సో IPS డిస్ప్లేతో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఒక 10 to 20% మనకు బ్రైట్నెస్ పరంగా తర్వాత క్వాలిటీ పరంగా కొంచెం ఎక్కువ బాగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పటిదాకా మనకు ఏమీ లీక్స్ అయితే కాలేదన్నమాట. సో నాకు తెలిసి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది, అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు HDR10+ ఈ యొక్క సపోర్ట్ కూడా ఇస్తున్నారు. సో డెఫినెట్గా మనకు ఈ యొక్క వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో మనకు డెఫినెట్గా చాలా హై క్వాలిటీతో కనిపించడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు డిస్ప్లే మాత్రం చాలా పెద్దగా ఉంటుందని ఇక్కడ మనకు దీని యొక్క సైజ్ చూస్తేనే అర్థమైపోతుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క మోటో G 5G మొబైల్ అప్కమింగ్ మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే రాబోతుంది. మరి 5G మొబైల్కి ట్రిపుల్ కెమెరా సెటప్ అది కూడా మనకు 48 MP అనేది మనకు అంత వాల్యూ ఫర్ మనీ కాదనే నా యొక్క ఫీలింగ్ అనమాట. దీంట్లో బ్యాక్ సైడ్ చూసినట్టయితే 48 MP ప్లస్ 5 MP ప్లస్ 2 MPతో అయితే రాబోతుంది. ఈ యొక్క 48 మెగాపిక్సెల్ వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 5 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 2 MP వచ్చేసి మ్యాక్రో లేదా డెప్త్ సెన్సార్ కోసం అయితే తీసుకొస్తారు. ఇది మనకు పెద్దగా మ్యాటర్ అయితే ఏమి చేయదు. మేజర్గా 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది మనకు అట్లీస్ట్ 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చింటే మనకు కొంచెం చెప్పుకోవడానికి కూడా కొంచెం గర్వంగా ఉండేదనే చెప్పుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరాతో అయితే రాబోతుంది. మరి ఇది పంచువల్తో తీసుకొస్తారా లేకపోతే నాస్తో తీసుకొస్తారా అనేది మనకైతే అక్కడ కన్ఫర్మేషన్ అయితే కాలేదన్నమాట. అండ్ ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాతో మీరు అప్ టు 4K 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాతో మీరు అప్ టు 1080p 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో నాకు తెలిసి 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా లేకపోతే క్వాడ్ కెమెరా సెటప్ తెచ్చింటే బాగుండేది. ఎందుకంటే మనకు ఇదే 5G సెగ్మెంట్లో అదే ప్రైస్లో మనకు అక్కడ OnePlus Nord అయితే ఉందన్నమాట. కాకపోతే చూసినట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇది చూసినట్టే ఇది కూడా మనకు 5G మొబైలే, కాకపోతే కొంచెం క్వాడ్ కెమెరా సెటప్ అనేది అట్లీస్ట్ ఇచ్చింటే మనకైతే బాగుండేదనే నా యొక్క ఫీలింగ్ అనమాట. తర్వాత చూసినట్టయితే ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 750 ఈ యొక్క 5G ప్రాసెసర్తో అయితే రాబోతుంది. అక్కడ మనకు OnePlus Nord చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో దానికంటే ఒక 5% అనేది దీని యొక్క పర్ఫార్మెన్స్ మనకు తక్కువ ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో తక్కువ మోడల్స్ పెట్టి ఎక్కువ ప్రైస్ దొబ్బాలంటే ఇంకా మోటో గురించి మనకు తెలిసిన విషయమే, పెద్దగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. హవెవర్ దీంట్లో మాత్రం మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా సూపర్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. అలాగే దీంట్లో మనకు అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే Android 10 అప్డేట్తో ఉంటుంది. అండ్ కంప్లీట్గా దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు స్టాక్ UI అయితే వస్తుంది అనమాట. అంటే స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక
ఒక 5G మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ 5G ప్రాసెసర్ చూసినట్టయితే ఒక కొత్త ప్రాసెసర్తో అయితే తీసుకొస్తున్నారు. అది కూడా మనకు 765 కంటే కొంచెం తక్కువ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు రూమర్స్ ప్రకారం చూసినట్టయితే ఈ యొక్క Moto G 5G మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 4GB ర్యామ్తో అలాగే 6GB ర్యామ్తో ఖచ్చితంగా మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేస్తారు. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అలాగే మనకు 64GB నుంచి 128GB వరకు ఉండే ఛాన్స్ కూడా అక్కడ మనకు చాలా ఉందన్నమాట దీని యొక్క స్టోరేజ్ పరంగా చూసినట్టయితే. సో డెఫినెట్గా మనకు 6GB 128GB యొక్క మోడల్ మాత్రం ఖచ్చితంగా మన యొక్క ఇండియాలో అయితే వస్తుంది. అందులో మనకు ఎటువంటి సందేహం అయితే లేదు. ఒకవేళ 6GB ర్యామ్తో తీసుకొస్తే మనకు పర్ఫార్మెన్స్ కూడా చాలా స్పీడప్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. అలాగే మనకు 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకు డెఫినెట్గా తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ బ్యాటరీ పరంగా చూసినట్టయితే మనకు డెఫినెట్గా 1 నుంచి 1.5 day బ్యాటరీ బ్యాకప్ ఖచ్చితంగా వస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇది మనకు మరీ అంతగా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఏమీ ఎక్కదు. మీకు నియర్లీ 2 hours కంటే తక్కువ ఈ యొక్క మొబైల్ అయితే మీకు ఫుల్ ఛార్జ్ చేసి చూపిస్తుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో బ్యాటరీ బ్యాకప్ రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ అయితే సూట్ అవుతుంది. తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఎవరైనా ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళైతే వాళ్ళకైతే అంత సూపర్గా అయితే ఏమీ ఉండదనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే ఫైనల్గా మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు యూరో ప్రైస్ని మన యొక్క ఇండియాలో కన్వర్ట్ చేసి చూసినట్టయితే మనకు నియర్లీ 26,000 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. మరి 26,000 రూపీస్ పెట్టి ఈ యొక్క మొబైల్ కొందగా మొబైల్ అయితే నేను అసలు రికమెండ్ అయితే చేయను. సో దీనికి బదులుగా మీరు సామ్సంగ్ గెలాక్సీ M51 అన్న తీసుకోండి. లేదు నాకు 5G మొబైలే ఆల్టర్నేట్ మొబైల్ కావాలంటే మీరు OnePlus Nordకైనా వెళ్ళొచ్చు, లేకపోతే Vivo V20 Proకైనా వెళ్ళొచ్చు అనమాట. లేకపోతే మనకు ఈ యొక్క Realme X3 సూపర్ జూమ్ మొబైల్ కూడా ఉంది, అదైనా మీరైతే తీసుకోవచ్చు అనమాట. లేదు నాకు 5G ఆల్టర్నేట్ మొబైలే కావాలంటే OnePlus Nord తీసుకోవడమే మనకైతే చాలా బెటర్ అనే చెప్తాను. తర్వాత చూసినట్టయితే ఫైనల్గా మనకు ఈ యొక్క Moto G9 పవర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా మన యొక్క Moto G9 సిరీస్లో చూసినట్టయితే మన యొక్క ఇండియాలో Moto G9 వచ్చింది, Moto G9 Plus వచ్చింది. Moto G9 చూసినట్టయితే ఇంకా నథింగ్ బట్ Moto G9 Play అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే Moto G9 పవర్ అయితే అతి తొందరలో మన యొక్క ఇండియాలో అయితే తీసుకొని రాబోతున్నారు అనమాట. సో రూమర్స్ ప్రకారం దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.78 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ HD+ IPS LCD డిస్ప్లేతో అయితే రాబోతుంది. సో చూడడానికి మనకు చాలా పెద్ద డిస్ప్లేతో అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే పెద్ద డిస్ప్లే కావాలని కోరుకుంటారో సో వాళ్ళకైతే ఈ యొక్క మొబైల్ అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డెఫినెట్గా దీనికి చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ లేకపోతే సైడ్ మోటార్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ ఇచ్చే ఛాన్స్ అయితే మనకు చాలా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు IPS LCD డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనకు 100% దీనికి 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే రాదు. మనకు ఓన్లీ సూపర్ అమోల్డ్ డిస్ప్లే, అమోల్డ్ డిస్ప్లే ఇలా వస్తారు కదా, సో వాటికి మాత్రమే 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క చిన్న చిత్క అంటే IPS LCD డిస్ప్లే, TFT డిస్ప్లే, సో వీటికైతే మనకు సైడ్ మౌంటెడ్ లేకపోతే బ్యాక్ సైడ్ ఇవ్వాలన్నమాట. మనకు వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు ఫార్చునేట్లీ 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 MP వచ్చేసి మనకు మెయిన్ కెమెరా అనే చెప్పుకోవచ్చు. తర్వాత 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి డెప్త్ సెన్సార్, ఒకటి చూసినట్టయితే మనకు మ్యాక్రో లెన్స్ కోసం అయితే యూస్ చేస్తారనే చెప్పుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో దీనికి ముందు ఇంతకుముందు చూసినట్టయితే మనకు Moto One Fusion Plus చూసినట్టయితే పాపప్ కెమెరాతో అయితే వచ్చింది. అది కంప్లీట్గా మనకు ఫుల్ విజన్ డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఫుల్ విజన్ డిస్ప్లే అనేది ఎక్కువగా కోరుకుంటారో సో వాళ్ళకైతే మనకు Moto One Fusion అనేది చాలా అద్భుతమైన మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో దీన్ని కూడా మనమైతే ట్రై చేద్దాం. సో దీన్ని కూడా పాపప్ ఇస్తే అక్కడ మనకు ఇది కూడా చాలా సూపర్ కెమెరా అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు నాచులు ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ప్రతి ఒక్కరు స్నాప్డ్రాగన్ 662 ఈ యొక్క ప్రాసెసర్ పైన అయితే పడ్డారనమాట. రీసెంట్గా చూసినట్టయితే మనకు రియల్మీ నుంచి Realme 7A మొబైల్కి కూడా ఇదే స్నాప్డ్రాగన్ 662 ఈ యొక్క ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అంతేకాక మనకు పోకో M3లో చూసినా ఇదే స్నాప్డ్రాగన్ 662 ఈ యొక్క ప్రాసెసర్తో అయితే మనకు అవుట్ ఆఫ్ ఇండియాలో అయితే లాంచ్ చేస్తారనమాట. సో ఈ యొక్క Moto G9 పవర్కి కూడా మనకు స్నాప్డ్రాగన్ 662 ఈ యొక్క ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు 11 nanometer టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే Android 10 అప్డేట్ ఉంటుంది అండ్ కంప్లీట్గా స్టాక్ ఇవ్వ అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ చూసినట్టయితే మరీ అంతగా అయితే ఏమీ ఉండదు. మీరు ఒకవేళ గేమర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీడియం సెట్టింగ్స్లో చచ్చినట్టు ఆడితేనే మాత్రం అప్పుడు మాత్రమే మీకు ల్యాగ్ ఎక్స్పీరియన్స్ అనేది రాకుండా అయితే ఉంటుంది అనమాట. లేదు నేను పెద్ద పెద్ద గేమ్స్ అల్ట్రాలో అలాగే ఎక్స్ట్రీమ్లో ఆడతానంటే ఈ యొక్క మొబైల్ అయితే మీకు అస్సలు ఒప్పుకోదు. అంతా మీకు సాక్రిఫైస్ అయితే చేయాలన్నమాట ఈ యొక్క పర్ఫార్మెన్స్ అనేది. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా 4GB ర్యామ్తో అలాగే 64GB
ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది, లేకపోతే 4GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే కన్ఫామ్గా వస్తుంది. ఇది మాత్రం ఇంకా పక్కా అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే ఫైనల్గా మనం దీని యొక్క బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే మనకు 6000 mAh బ్యాటరీతో రాబోతుంది. అలాగే మనకు 20 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో బ్యాటరీ పరంగా చూసినట్టయితే మనకు Moto G 5G మొబైల్నే మించిపోయిందనే చెప్పుకోవచ్చు. సో Moto G 5G చూసినట్టయితే మనకు 5000 mAh బ్యాటరీతో వస్తాయి. ఈ యొక్క Moto G9 పవర్ వచ్చేసి మనకు 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. అండ్ Poco M3 చూసినా మనకు 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో డెఫినెట్గా మీకు బ్యాటరీ బ్యాకప్ విషయంలో మాత్రం Moto G9 పవర్ అనేది ఇక్కడ మనకు చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో బ్యాటరీ బ్యాకప్ బాగా రావాలనుకునే ప్రతి ఒక్కరు ఈ యొక్క Moto G9 పవర్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీని యొక్క ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు యూరో ప్రైస్ని మన యొక్క ఇండియాలో కన్వర్ట్ చేసి చూసినట్టయితే నియర్లీ మనకు 17,500 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇదే ప్రైస్కి అయితే మీరైతే భయపడకండి. ఈ యొక్క ప్రైస్కి మన యొక్క ఇండియాలో అయితే అది చచ్చినా తీసుకొని రారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు మన యొక్క ఇండియన్ ప్రైస్లో ఎలా నడుస్తున్నాయో ఎలా లేదో వీళ్ళకైతే ఒక ఐడియా ఉందన్నమాట. సో దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు అరౌండ్ 13,000 నుంచి 14,000 ఉండే అవకాశం అయితే ఉందని నేనైతే గెస్ చేస్తున్నాను. మరి దీని యొక్క ప్రైస్ ఎంత ఉండబోతుందో మీరు కూడా గెస్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరి ఫైనల్గా మనం దీని యొక్క లాంచ్ డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క లాంచ్ చూసినట్టయితే మనకు రెండు ఒకేసారి లాంచ్ అయ్యే అవకాశం అయితే మనకు చాలా కనిపిస్తుంది. ముందుగా చూసినట్టయితే మనకు Moto G 5G మొబైల్ లాంచ్ చేస్తారు. తర్వాత చూసినట్టయితే Moto G9 పవర్ కూడా లాంచ్ చేసే అవకాశం అయితే మనకు చాలా ఉందనే చెప్పుకోవచ్చు. దీని యొక్క లాంచ్ డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఈ నెల ఆఖరణ లేకపోతే వచ్చే నెల అంటే డిసెంబర్లో ఖచ్చితంగా మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేస్తారు. జనవరి దాకా అయితే దీనికైతే లాక్ వెళ్ళరు. మనకు డెఫినెట్గా డిసెంబర్లోనే ఈ యొక్క Moto G సిరీస్ నుంచి 2 మొబైల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఒకటి 5G మొబైల్, ఇంకోటి చూసినట్టయితే 4G మొబైల్. సో ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ యొక్క మొబైల్స్ కోసం వెయిట్ చేయాలంటే నేను మరీ అంతగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే దీనికి మంచి ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఇంకా మనకు చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. Moto G 5G చూసినట్టయితే OnePlus Nord ఉంది. తర్వాత Moto G9 పవర్ చూసినట్టయితే మనకు రెడ్మీ నుంచి Poco నుంచి ఇంకా చాలా మొబైల్స్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క Moto G మొబైల్ సిరీస్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.